బ్రేకింగ్ న్యూస్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదని తెలుస్తుంది. విమానంలో ప్రయాణికులు సిబ్బంది కలిపి 242 మంది ఉంటే వారిలో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండే అవకాశం లేదని అహ్మదాబాద్ పోలీసులు తెలిపారు. అంతేకాదు విమానం కూలిన ప్రాంతంలో కూడా మృతుల సంఖ్య భారీగా ఉందని తెలుస్తుంది. విమానం మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలడంతో మృతుల సంఖ్యను మరింత పెంచింది. అప్పుడే లంచ్ చేసేందుకు మెడికల్ రావడం, అప్పుడు విమానం కూలడంతో అనేక మంది మరణించారు. ఇప్పటికే 20 మంది మెడికల్ మృతి చెందినట్టు గుర్తించారు. మొత్తంగా మృతుల సంఖ్య 300కు చేరువలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏదైతే అహ్మదాబాద్ లో జరిగిన దుర్ఘటనలో చాలా మంది వరకు మృత్యువాత పడినట్టు తెలుస్తుంది. అసలు ఒక్కరు కూడా బ్రతికే ఛాన్స్ లేదంటూ కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? రైట్ అఖిల, ఏదైతే అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం బయలుదేరిన 5 నిమిషాలకే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్ప కూలిపోయింది. భారీగా ప్రమాదం జరిగిన నేపథ్యంలో దాంట్లో ప్రయాణిస్తున్న 242 మంది ప్రయాణికులు మొత్తం ఏ ఒక్కరు కూడా బ్రతికే అవకాశం లేదంటూ కూడా అక్కడ అసోసియేషన్ ప్రెస్ అనే ఒక సంస్థ ప్రధానంగా అహ్మదాబాద్ లో కూలిపోయిన విమానం నుంచి ప్రాణాలతో ఎవరు బయటపడలేదంటూ కూడా నగర పోలీస్ చీఫ్ అసోసియేషన్ ప్రెస్ కు తెలిపారు. ప్రత్యక్షంగా అక్కడ చూసిన ప్రమాద తీవ్రతను చూస్తే కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా అదే చెప్తున్నారు. తర్వాత అక్కడికి సహాయక చర్యలు పాల్గొన్నారు. ఫైర్ ఫైటర్స్, ఫైర్ ఇంజిన్లు అక్కడ చేరుకుని మంటలను అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే దాంట్లో ఉన్న ప్రయాణికులందరూ కూడా మృత్యువాత పడ్డారు అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఏదైతే దీనిలో ప్రయాణిస్తున్న విమానంలో ప్రయాణిస్తున్న 242 మంది ప్రయాణికులు మృతి చెందారు అనేది చెప్తున్నారు. ఇటు భారత్ కు సంబంధించిన వారు కానీ ఇతర ప్రాంతాలకు సంబంధించిన అనేక మంది ప్రయాణికులు, అంటే వీరిలో భారతీయులు 169 మంది, 53 మంది బ్రిటిష్ కు సంబంధించిన జాతీయులు, ఒక కెనడియన్, అలాగే 7 మంది పోర్చుగీస్ జాతీయులు దీనిలో ప్రయాణం చేస్తున్నారు. దాంట్లో పాటు విమాన సిబ్బంది, ఎయిర్ ఇండియా సిబ్బంది, పైలట్, అసిస్టెంట్ పైలట్ సిబ్బంది కూడా మొత్తం అందరూ కూడా కలిపి 242 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. దానితో పాటు ఏదైతే విమానం కూలిందో ఆ డాక్టర్స్ సంబంధించిన ఒక హాస్టల్ ఏదైతే ఉందో హాస్టల్లో పైన కూలిన నేపథ్యంలో దాంట్లో కూడా దాదాపు 20 మందికి పైగా కూడా చనిపోయారు. అనేక మంది గాయాల పాలైనది కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఈ ట్వీట్ అనేది కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. అంటే ప్రమాద తీవ్రత కూడా చూస్తుంటే అదే విధంగా కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రయాణించిన దాంట్లో ప్రయాణికులందరూ కూడా మృతి చెంది ఉంటారంటూ కూడా అందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి పోలీసులు కూడా అదే ధృవీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా మొత్తం ఫ్లైట్ లో ప్రయాణించిన ప్రయాణికుల మృతదేహాలు మొత్తం అవే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం నల్లగా కాలిపోయి మృతదేహాలను కూడా సహాయక చర్యలు పాల్గొంటున్న రెస్క్యూ సిబ్బంది అందరూ కూడా మృతదేహాలను తీసుకువెళ్ళడానికి కూడా చాలా అంటే హృదయదారి ఘటనలు అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎన్నో ఆశలతో సొంత దేశం విడిచి విదేశాలకు వెళ్లడం, ఉద్యోగ నిమిత్తం కానీ, మరోవైపు ఇతర కారణాల వల్ల లండన్ వెళ్లేవారు కానీ, ఇతర దేశాలకు సంబంధించిన వారు కూడా అనేక మంది పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు లండన్ వెళ్లేవారు. వారందరూ కూడా చనిపోవడం వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని ఇప్పింది. వారిని సెండ్ ఆఫ్ చెప్పడానికి ఎయిర్పోర్ట్ కు వచ్చి ఇంటికి తిరిగి వెళ్లేలోపు ఈ ప్రమాదం తెలిసిన వెంటనే వల్ల తిరిగి ప్రమాద స్థలానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను గుర్తుపట్టే పనిలో వారు వెళ్ళినప్పటికీ కూడా ఎవరిని గుర్తుపట్టిన విధంగా కూడా అక్కడ శరీరాలన్నీ కూడా కాలిపోయి ఉన్నాయి. మృతదేహాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి వారందరికీ కొంతమందికి తీవ్రంగా గాయాలైన వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కానీ ఇక్కడ ఏదైతే హాస్టల్లో ఉన్న డాక్టర్స్ ఎవరున్నారో ఆ డాక్టర్స్ సంబంధించి మాత్రం ట్రీట్మెంట్ కొనసాగుతోంది. కానీ ఈ ఫ్లైట్ లో మరణించిన వారు ఎవరైతే కాలిపోయిన వారు ఉన్నారో వారి మృతదేహాలు దాదాపు వైద్యానికి కూడా అంటే ట్రీట్మెంట్ కూడా సహకరించే విధంగా కాలిపోయాయి అనేది కూడా ప్రత్యక్ష సాక్షులు అక్కడ రెస్క్యూ సిబ్బంది అయితే చెప్తూ ఉన్నారు. ప్రజెంట్ చూసుకుంటే ఏ ఒక్కరు బ్రతికి ఉండే అవకాశం లేదు అనేది కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్న దానికి సంబంధించి అసోసియేషన్ ప్రెస్ కి అక్కడున్న పోలీసు బృందాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే కనుక అక్కడ ఎవరు కూడా బ్రతికే అవకాశం లేదు అనేది కూడా వారంతా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. శివ, అయితే అసలు ప్రమాదానికి గల డీటెయిల్స్ కూడా అటు ఇంధనం కూడా ఫ్యూయల్ కూడా ఫుల్గా ఉంది, దానివల్లనే వెంటనే మంటలు కూడా అంటుకున్నాయి, దానివల్లనే ఒక్కసారిగా అటు ల్యాండ్ అయ్యే సమయంలోనే ఒక్కసారిగా విమానం పేలిపోయిందనే వార్తలు కూడా వస్తున్నాయి. సో దీని మీద పూర్తి వివరాలు బయటకు ఎప్పటికొచ్చే అవకాశం ఉంది? కొన్ని విమర్శలు, కొన్ని
కొంత విమర్శలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. అంటే సాంకేతిక కారణాలు, మరోవైపు ఫ్లైట్ మెయింటెనెన్స్ కూడా సరిగా లేదు అనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. దీనిలో ప్రధానంగా ఏదైతే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ అదే ఫ్లైట్ లో వచ్చిన ఒక ప్రయాణికుడు, ఆకాష్ అనే ప్రయాణికుడు ఒక ట్వీట్ చేశారు. అంటే ఏసీ సరిగా పనిచేయడం లేదు, దాని మెయింటెనెన్స్ సరిగా లేదు, ఏ ఒక్కటి కూడా సరిగా లేదు ఫ్లైట్ లో అనేది కూడా, దీంట్లో ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం కూడా ఉంది అనేది ట్విట్టర్ వేదికగా ఒక ప్రయాణికుడు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చిన ఒక ప్రయాణికుడు చెప్పారు. అదే ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుంది. ఆ సాంకేతిక కారణాలతోనే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చు అనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక కారణాలా, ఇంక వేరే ఏమైనా కారణాలు ఉన్నాయని కూడా ఇప్పుడు దర్యాప్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఏదైతే పైలట్ కూడా ప్రమాద సమయంలో ఏటీసీకి కూడా సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. కానీ అనుకుని ఘటన అనేది జరిగిపోయింది. అంటే రన్వే నుంచి పైకి వెళ్ళిన తర్వాత అత్యంత తక్కువ ఎత్తులోనే అది కుప్పకూలిందని కూడా మనకు ప్రత్యక్షంగా లైవ్ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. కానీ ఇప్పుడు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దేని వల్ల ఈ ప్రమాదం జరిగిందని కూడా అధికారికంగా ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.